హలో మిత్రులారా, నా ఛానల్కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా పెళ్లి రోజు మాట. మా పెళ్లి రోజు సందర్భంగా మా పెళ్లి వీడియో మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. నా పెళ్ళప్పుడు నేను ఛానల్ పెట్టలేదు కాబట్టి నేను అప్పుడు వ్లాగ్స్ అవి ఏమీ చేయలేదు. ఇప్పుడు ఎవరు యూట్యూబ్లో పెళ్లి వీడియోస్ అవి పెట్టినా నాకు ఎప్పుడు అనిపిస్తుంది నేను అప్పుడే ఛానల్ పెట్టుంటే ఇవన్నీ మీ దాకా తీసుకొచ్చేసేదాన్ని కదా అని. అయినా కానీ ఏముంది, డబ్బులు పెట్టి ఎలాగో వీడియోగ్రాఫర్ని పెట్టి తీయించుకున్నాం కదా, ఆ వీడియోస్ అయితే ఉన్నాయి, మీతో షేర్ చేసుకుంటున్నా. ఇదైతే లో బడ్జెట్ ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నమాట. సో మా ప్రీ వెడ్డింగ్ షూట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. మా ఆయన బెంగళూరులో, నేను ఎల్మంచిల్లో గోల పెట్టి నేనే దగ్గరుండి చేసి ఏదో ఎడిటింగ్ చేసేసి ఆ కోరికను తీర్చుకున్నాను అనమాట. తన మనసంత నీదని తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంచకం పుస్తకం మరు జన్మకి. ఎలా అనిపించిందండి మా ప్రీ వెడ్డింగ్ షూట్? కోరికలు ఎన్నున్నా డబ్బులు కూడా ఉండాలి కదా. సో మమ్మీ వాళ్ళది అప్పుడు చాలా లో బడ్జెట్ మాట. సో అందుకోసమే నా కోరికని నేను ఈ విధంగా తీర్చుకున్నాను. అండ్ ఇంకా అక్కడ తేలితే ఇక్కడ పెళ్లి కూతురు చేసే దగ్గరికి వచ్చాము. ఇది ఎవరి ఫోన్లో తీసిన వీడియో తెలియదు కానీ చాలా లో క్వాలిటీ, కానీ బట్ మెమరీ కింద అయితే ఉంది. నాకు పెళ్లి కూతురుని చేసినప్పుడు ఫోటోగ్రాఫర్ని పెట్టించారు కానీ వాడు సరిగ్గా తీయలేదు, బిస్కెట్ చేశాడనమాట. సో ఏదో క్లిప్ అయితే దొరికింది, అదైతే పెట్టాను. అండ్ ఇక్కడ మా అక్క, మాలికక్క, ఇంకా పెద్దమ్మలు, మమ్మీ, మా అత్తలు వీళ్ళందరూ నన్ను పెళ్లి కూతురిని చేసి హారతి ఇస్తున్నారన్నమాట. అండ్ ఇక్కడ ఈయన్ని పెళ్లి కొడుకుని చేయడం మాట. మా అత్తయ్య, మావయ్య, మా ఆడపడుచు, ఇంకా మంచి ఆడవాడి. అండ్ వీళ్ళైతే కొంచెం ఫోటోగ్రాఫర్ని అది బాగా పెట్టి తీయించారు. సో మంచి క్వాలిటీ వీడియో అయితే ఉంది. అండ్ ఇక్కడ మా ఆడపడుచులందరూ మా ఆయన్ని రెడీ చేసేస్తున్నారు అన్నమాట. మా డోలు పాను ఎంత చిన్నగా ఉన్నారో. సో అక్కడ తేలితే డైరెక్ట్గా ఇంకా కాలగొల్ల దగ్గరికి వచ్చాము. మధ్యలో అంతా ఎందుకు పెట్టలేదంటే అంత లాగ్లా ఉంటుంది అని చెప్పి. మా ఆయన చూడండి ఎలా ఉన్నారో, పుల్ల ముక్క నిబ్బా నిబ్బీస్ అంటారు కదా, సేమ్ అట్లానే ఉన్నాము. అండ్ నాతో పాటు మా మాలికక్క, ఇంకా మా పిన్ని అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లి వచ్చారన్నమాట తోడుగా. అండ్ మా వారిని తీసుకొస్తుంది మా ఆయన వాళ్ళ నానమ్మ గారు మాట. అండ్ ఇప్పుడు ఈ పెళ్లి వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అని. అండ్ మధ్యలో గ్రాఫిక్స్ చూసి బుర్రపాడైపోద్ది. మా వీడియోగ్రాఫర్ అంత అందంగా చేశారంటే, ఆయన పెట్టిన పాటలు నేను పెట్టలేదు, విన్నట్లయితే మీరు నవ్వుకోలేక చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక నిబ్బి వస్తుంది. నన్ను నేను చూసుకుంటేనే అసలు నాకు నవ్వు ఆగదు. ఎలా ఉన్నానంటే అలా ఉన్నాను. అండ్ కాలగొల్లు దగ్గర నేను అసలు అంతగా పెద్దగా నవ్వను, డల్గా ఉంటానమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, నా బ్యాక్ మా పిన్ని, మా అక్క, పక్కన మా పెద్దమ్మ, ఆ పక్కన మా వదిన, వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇంకొక అన్నీ జరిగిపోతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి, అన్నీ టకటక పనులన్నీ అయిపోతున్నాయి. కానీ నా లోపల చాలా భారం అయితే ఉంది. ఎందుకంటే మమ్మీ వాళ్ళు పెళ్లి బస్సు వేసుకొని రావడం మాట. అది బస్సు ట్రబుల్ ఇచ్చిందంట కాలగొల్లు టైంకి. ఈవెన్ నేను ఇప్పుడు చెప్తున్నా నాకు ఏడుపు వచ్చేస్తుంది. మమ్మీ, డాడీ, అన్నయ్య ఎవ్వరు, నా ఫ్యామిలీ ఎవ్వరూ లేరు, అందరు అక్కడే ఉన్నారు. మా తమ్ముడైతే కాలగొల్లో బాగా ఎంజాయ్ చేయాలని పాపం వాడు ఎన్ని ప్లాన్ చేశాడో, కానీ టైంకి రాలేకపోయారు వాళ్ళు. నేను అందరూ నన్ను నవ్వించడానికి, ఈవెన్ నా ఫ్రెండ్స్ అయితే 1 డే ముందు వచ్చి ఉన్నారు. అంతమంది ఉన్నా కానీ ఎంతైనా అమ్మ నాన్న లోటే కదా, వాళ్ళు లేరు అసలు. ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించేది. అండ్ ఇంకా నా కాలగొల్లో బాగా హైలైట్ ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ మాట. వీళ్ళిద్దరూ మా పెళ్ళి చాలా బాగా దగ్గరుండి అన్ని పనులు వీళ్ళే చూసుకున్నారు. యాక్చువల్గా మాది ఒకరోజు పెళ్ళి అని అందరు అనుకుంటారు, కానీ మా అత్తయ్య మావయ్య 5 రోజు పెళ్ళిలా చేశారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ పెట్టి మాట. సో నేను అవన్నీ ఇన్సర్ట్ చేయట్లేదు, కానీ నాకున్న మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నా. బుజ్జన్నయ్య అయితే అసలు నెంబర్ 1. మా అన్నయ్య ఆ టైంలో లేకపోయినా, సో బుజ్జన్నయ్య నాకు ఆ లోటు తీర్చారన్నమాట.
అండ్ ఇక్కడైతే హడావడి చాలా ఉంటుంది చూడండి. ఆపోజిట్లో కార్నర్లో నా ఫ్రెండ్స్ అందరు నించొని చూస్తున్నారు. నిజంగా వాళ్ళు లేకపోతే ఆ టైంలో నేను ఇంకా లో అయిపోయేదాన్ని. వాళ్ళు నన్ను చీరప్ చేసేవారు అన్నమాట. సారీ అండి, తెలియకుండానే నాకు ఏడుపు వచ్చేసింది. ఎంత కాదనుకున్న ఆ మూమెంట్స్ మనం ఎన్ని సంవత్సరాలైనా గుర్తు తెచ్చుకుంటే ఏడుపు వస్తుంది కదా, మనం ఫీల్ అయిన టైమ్స్ అవన్నీ. అండ్ ఇక్కడ అత్తయ్య మావయ్య పెళ్ళికి చాలా కష్టపడ్డారు. మావయ్య గారికి అయితే పెళ్ళికి ముందే ఒక చిన్న ఆపరేషన్ కూడా అయ్యింది. కానీ పెళ్ళిలో ఎక్కడా ఆ పెయిన్ ఆయన ఎక్కడా చూపించకుండా దగ్గరుండి అన్ని పనులు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేశారు ఆ పెళ్ళి అని ఎలా చేశారు. అండ్ ఇక్కడైతే నన్ను ఒక లెక్కలో ఆడుకున్నారు. మా మరిది మా ఆడపడుచు వీళ్ళందరూ డబ్బాలు నీళ్ళు వంపేశారు. లిటరల్లీ మీరు నమ్మరు, కోడిపిల్ల నీటిలో తడిపేస్తే అలా వణికిపోద్ది, అలా వణికిపోయినమాట. ఎండాకాలంలో పెళ్ళి అయినా నాకు షవరింగ్ తెప్పించారు మా వాళ్ళందరూ. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది మా పెద్దమ్మ పెదనాన్న అండ్ అలాగే మా చింతాతయ్య అమ్మమ్మ మా పిన్ని వీళ్ళందరూ టైంకి వచ్చారు. మా శేషదొడ్డమ్మ పెదనాన్న వాళ్ళు, మా వదిన, మా అన్నయ్య, మా వసు అక్క వీళ్ళందరూ. సో నాకంటూ కాల్గోల టైంలో ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళే మాట. మా మాలికక్క కూడా నాతోనే ఉంది. వీళ్ళు ఉండబట్టికి కొంచెమన్నా నేను కంట్రోల్ చేసుకోగలిగి ఉన్నాను. కానీ నాకు లోపల ఫోటోగ్రాఫర్ నవ్వమంటే నవ్వేదాన్ని, అన్నీ ఉండేదాన్ని. కానీ లోపల మాత్రం నాకు ఆ బెంగ ఉండిపోయింది మా వాళ్ళు రాలేదు అని. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా తాతయ్య మాట. సో వీళ్ళు హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఇలా ఇక్కడికి వచ్చేసారు. అండ్ ఇంకో మా వదిన మా అన్నయ్య. అండ్ ఇంకా వీళ్ళ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మా నలుగురు అత్తయ్యలు ఏ ఫంక్షన్లో ఉన్నా ఈ ఫోటో కంపల్సరీ వీళ్ళు నలుగురు కలిపి తీయించుకుంటారు. అండ్ ఫస్ట్ ఆవిడ మీకు తెలుసు కదా మా మూడో అత్తయ్య మాట, నా క్లోజ్ ఫ్రెండ్ అంటారు మా వాళ్ళందరూ, మా పిన్ని. ఇంకా మా అత్తయ్య గారు అసలు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇలాంటి కార్యాలు అన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. ఆవిడ ఉంటే ఆ హడావడే వేరు మాట. ఇంకా నా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వాళ్ళందరూ కాలగోలని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పెద్దన్నయ్య మా మావయ్య గారు ఇంకా ఈ పక్కన కార్నర్లో ఉన్న ఇద్దరు మా ఆయన వాళ్ళ మేనమావల మాట. అండ్ కాలగోళ్ళు అయితే చాలా బాగా జరిగింది. మా తమ్ముడు ఇంకా మా అన్నయ్య వీళ్ళందరూ ఉండుంటే మా ఆయనకి కూడా చక్కగా రంగులు అయ్యి రాసి బాగా ఎంజాయ్ చేసేవారు. ఇంకా అదైతే నాకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అది అవ్వలేదే, అది మిస్ అయ్యారు, మా ఆయన కూడా అది మిస్ అయ్యారు బామ్మరుదులతో ఆట ఇదంతా అని నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండిపోద్ది. అండ్ ఇంకా మధ్యలో చూడండి ఒక అద్భుతమైన గ్రాఫిక్ మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టాడు. నా పెళ్లి ఫోటోలన్నా నా పెళ్లి వీడియో అన్నా చూస్తే నాకు నవ్వు. చూడండి ఫుల్గా తడిపేశారు నన్ను. అండ్ ఇక్కడ కాలుగొల్లు సంబరం అయితే స్టార్ట్ అయింది. అదే గోర్లు ఇవన్నీ తీస్తారు కదా, అవన్నీ చేస్తున్నారు. మా డోలు పాను అయితే చూడండి ఎంత ఉన్నారో. ఇప్పుడు వాళ్ళు 10th క్లాస్కి వచ్చేసారు, అంత పెద్ద అయిపోయారు. అండ్ నాకు పెళ్ళికి మెహందీ అయితే నా ఫ్రెండ్ బీటెక్ ఫ్రెండ్ మాధురి మాట. పెళ్లి కూతుర్ని చేయడానికి ముందు రోజు నుంచి పెళ్ళి అయిన నెక్స్ట్ రోజు వరకు అది నాతోనే ఉంది. అది నాకు చక్కగా మెహందీ పెట్టి చాలా బాగా నా ఫ్రెండ్స్ ఆ టైంలో నాకు చాలా బాగా హెల్ప్ చేశారు, నాకు తోడుగా నిలబడ్డారన్నమాట. ప్రతి విషయంలో షాపింగ్ దగ్గర కానీ నా పెళ్లి టైంలో కానీ ప్రతి దాంట్లో. అండ్ మా ఆయన బ్యాక్ సైడ్ నించున్నారు కదా, ఆయన మా ఆయన వాళ్ళ తాతయ్య గారు అంటే మా అత్తయ్య గారు వాళ్ళ నాన్నగారు అండ్ అమ్మగారు మాట. అండ్ ఇక్కడ కాలుగోళ్ళు అయితే ఇంకా స్టార్ట్ చేశారు అందరు అక్షింతలు. నాకు పల్లెటూరులో ఇంకొక విషయం నచ్చేది ఏంటి అంటే ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందితో అక్షింతలు వేయించి వాళ్ళ పని అయ్యాకే వేరే తతంగం స్టార్ట్ చేస్తారు. మన సిటీస్లో అలా ఏం ఉండట్లేదు ఇప్పుడు. అండ్ ఇక్కడ రంగులు రాసుకోవడం ఇదైతే నాకు భలే అనిపించింది. పరిగెట్టుకొని అందరూ రంగులు రాసుకున్నారు. ఓన్లీ కుర్రోళ్ళు మాత్రమే కాదండి, ఈ కాలుగోల సంబరంలో పెద్దోళ్ళు చిన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఆడుకున్నారు. ఈవెన్ మావయ్య గారు అత్తయ్య గారు వీళ్ళంతా మాట. అండ్ ఇక్కడైతే ఇంకా ఫుల్గా రంగులు రాసుకోవడం అది స్టార్ట్ చేసేసారు. అండ్ యాక్చువల్గా ఇక్కడ మా వీడియోగ్రాఫర్ పెట్టిన సాంగ్ ఏంటి తెలుసా, పంచదార బొమ్మ బొమ్మ. ఆ పాట పెట్టాడు. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్కి ఆ పాటకి మంచి పాటలే పెట్టారు, కానీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా పెట్టలేదు మాట. మా పాటలన్నీ అలాగే ఉంటాయి. మా పెళ్లి సీడీ స్టార్ట్ చేయగలనే వచ్చే ఫస్ట్ పాట ఏంటి తెలుసా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా అని పెట్టారు. మా ఆయన అంటాడు పెళ్లి చేసుకుంటే పని గోయిందా అని చెప్పాడు ముందే తెలుసా, అందుకే పెట్టాడు గోయిందా అని అంటారు మాట. అండ్ ఇక్కడ చూడండి మా పాను డోలు వాళ్ళు ఎంత చిన్నగా ఉన్నారు. వాళ్ళు కూడా చూడండి ఆ డబ్బులకి చున్నీలు వేసుకొస్తారు. వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే వాళ్ళే నవ్వుకుంటారు.
సో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడేమో మంగళ స్నానం చేపిస్తున్నారు, అదేనండి హల్దీ. ఇప్పుడు హల్దీ అని ఒక సపరేట్ డే పెట్టుకొని చేయిస్తున్నారు, కానీ మాకు అప్పుడు అలా ఏం లేదు. సో మా ఇద్దరికి కలిపి కాల్గొల్లు ఒకటేసారి చేశారు. అండ్ హల్దీలా మేమేం చేసుకోలేదు. అండ్ ఇక్కడ నుయ్యి ఉంటే నుయ్యి, లేదా బోరింగ్ ఉంటే బోరింగ్ అక్కడికి వెళ్ళి నీళ్ళు తెస్తారు కదా. సో మీరు ఇలానే చేస్తారా? ఆబ్వియస్లీ అందరూ అలానే చేస్తారేమో. సో డప్పులు కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఇలా వాటర్ తీసుకొస్తారు. సో ఈ ప్రాసెస్ కూడా దగ్గరికి వచ్చేసింది, నేను చూస్తూ ఉన్నా, కానీ మా మమ్మీ వాళ్ళు ఇంకా రానే లేదు. సో మీ అందరికీ తెలుసు కదా, అత్తయ్య గారు ఊరు మాది ఏలూరు దగ్గర అని. మమ్మీ వాళ్ళు ఆ కాల్గొల్లు అవుతున్న టైం అప్పుడు తుని దగ్గర ఉన్నారంట. అండ్ మీలో సాంప్రదాయం ఉందా, కాల్గొల్లు అయిపోయాక మేనమామ మేనల్లుని తీసుకొని స్నానం దగ్గరికి తీసుకొస్తారు అని? మేనల్లుడేమో రాకుండా ఎత్తుకొని ఇవ్వకుండా ట్రై చేస్తూ ఉండాలంట, కానీ మేనమామ ఏదో ఒకలా ట్రై చేసి తీసుకొని రావాలంట. సో ఇప్పుడు మీరు చూసింది అదే జరిగింది. అండ్ ఇలాగ బిందులకి తాళ్ళయి కట్టి అంతా రెడీ చేసేసారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మాకు స్నానం చేపిస్తున్నారన్నమాట. నాకు ఏమో దేవుడు రాసి పెడతారు కదా, ఏ టైంలో ఎవరితో ఏం చేయించుకోవాలని ఉంటే అదే అవుతుంది అని. నాకు మంగళ స్నానం మా పిన్ని, మా చిన్నమ్మమ్మ అంటే మా పార్వమ్మ, అలాగే మా పెద్దమ్మ నాకు వీళ్ళు చేయించారు. అక్కడ నాకు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను ఇందాకలు చెప్పినట్టే నాకు లోపల టెన్షన్ మాట అంతా అయిపోతుంది. మమ్మీ డాడీ ఇంకా రాలేదు. నాకు వీడియో కాల్ మా తాతయ్య చింతాతయ్య చేసి చూపించారు. నాకు అస్సలు దుఃఖం ఆగలేదు, ఏడుపు వచ్చేస్తూ ఉండేది. మా పెద్ద అత్తయ్య గారు తిట్టారు, ఇలాగా మంగళ స్నానం అది అవుతున్నప్పుడు ఆడవకూడదు, ఏం కాదు వచ్చేస్తారు అది అని చెప్పి. సో స్నానం అంతా అయిపోయింది, మేము ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇలాగ దిష్టి తీస్తారు అంటా నాకు తెలీదు, కానీ మా అత్తయ్య వాళ్ళు దిష్టి విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. అండ్ నేను నమ్ముతాను అనమాట. సో రాట చుట్టూ ఇలా తిప్పుతారు కదండి, పులగమ్మ అని అంటారు కొంతమంది, ఏదో సమ్ నేమ్స్ ఉంటాయి ఒక్కొక్క చోటికి ఒక్కొక్క దగ్గర. సో మాకు ఇలా తిప్పిస్తున్నారు అన్నమాట. అది అయిపోయిన తర్వాత ఇంట్లోకి నేను వెళ్తాను. ఇంకా రిసెప్షన్కి నేను వెళ్ళిపోతాను ఇంకొక 5 minutesలో. అప్పుడు మా మమ్మీ వాళ్ళు వచ్చారు. నేను ఇంకా ఒకసారిగా నాకు ఏడుపు ఆగలేదు, ఏడ్చేసాను అనమాట. మా మమ్మీ వాళ్ళు సరే నువ్వు బయలుదేరు, మేము అందరం ఫ్రెష్ అయ్యి కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేస్తామని చెప్పారు. అండ్ ఇక్కడికైతే మేము ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఆ డ్రెస్ మొయ్యలేక చచ్చాను రా నాయన, ఎంత బరువు ఉందో అది. స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం స్వాగతం స్వాగతం. నా ఫేస్లో స్మైల్ చూడండి. మా మమ్మీ డాడీ మా అన్నయ్య వచ్చేసారన్నమాట కళ్యాణ మండపానికి. వీళ్ళే కాదు, నా ఎంటైర్ ఫ్యామిలీ అంతా వచ్చేసారు. సో ఇప్పటి వరకు ఏదో అవుతుంది ఎవరు లేరు అన్నట్టుగా ఉన్నాను, కానీ మొత్తం నా వాళ్ళందరూ నా ముందుండేసరికి నాకు ఫుల్ ధైర్యం భరోసా వచ్చేసింది. అండ్ ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అంతా పిక్ తీసుకుంటున్నాము, చాలా హ్యాపీగా ఉన్నా. మా అమ్మమ్మ, మావయ్య, అక్క, ఇంకా వాళ్ళ పిల్లలు. ప్రజెంట్ నేను చాలా హ్యాపీగా చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నానంటే దాని క్రెడిట్స్ నేను మా మావయ్యకి అక్కకే ఇస్తాను. మా మావయ్య అక్కే ఈ సంబంధం చూశారు. సో రిసెప్షన్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు పెళ్లి ముహూర్తం టైం అయింది. ఫస్ట్ అయితే మా వారిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మా వారితో కొన్ని పూజలు ఏవో చేయించారు. అండ్ ఇక్కడ అంతా హడావడి అయిపోయింది. రిసెప్షన్ చాలా టైం పట్టేసింది అన్నమాట, చాలా మంది వచ్చారు.
దానివల్ల నాకు అసలు రెడీ అవ్వడానికి ఏం టైం లేదు. అండ్ ఇప్పుడు మీరు చూడబోయే క్లిప్ ఒక గమ్మత్తుగా ఉంటుంది. మా మమ్మీ ఎక్స్ప్రెషన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మా మమ్మీ ఫేస్ అసలు కలకల ఆడిపోతుంది. ఎందుకు అనుకుంటున్నారా? నాకు ఫొటోస్ తీస్తుంటే, నాకు జనరల్గానే వీడియోస్ ఫొటోస్ అంటే చాలా పిచ్చి మాట. ఇంకా రకరకాల పోజెస్ పెట్టి నాకు ఫొటోస్ అవి తీస్తుంటే అప్పటి వరకు మా మమ్మీ ఏదో క్వశ్చన్ మార్క్ ఫేస్లో ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ. నాకు ఎప్పుడైతే ఫొటోస్ తీయడం స్టార్ట్ చేస్తారో చూడండి, మా మమ్మీ ఎలా నవ్వేసుకుంటుందో. అసలు ఇది నాకు అసలు చాలా స్వీటెస్ట్ క్యూటెస్ట్ మూమెంట్ మాట. చూడండి అలా నవ్వుతూనే ఉంటుంది. నాకు ఫొటోస్ అలా అటు ఇటు ఇప్పుడు ఇంకా నవ్వేసుకుంటుంది. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ క్లిప్ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా. అండ్ నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఇంకంతే తెల్లవార్లు కూర్చొని ఉన్నాము. అండ్ ఇది చాలా టఫెస్ట్ ఘట్టం పెళ్ళిలోని. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కూర్చొని అంతసేపు కూర్చొని ఏమీ తినకుండా అనుకున్నాము. అలా ఇక్కడ మా మమ్మీ డాడీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారన్నమాట. కన్యాదానం అయిపోయిన తర్వాత మా అత్తయ్య గారు మావయ్య గారు మమ్మీ డాడీకి పట్టుబట్టలు పెట్టారు. అండ్ ఈ కన్యాదానం అయినప్పుడు నిజంగా మీరు నమ్మరు, అందరికీ ఏ అమ్మాయి కన్నా అదే ఫీలింగ్ వస్తుంది. నాకు చాలా గాబరాగా అయిపోయింది మాట. అంటే ఒక్కొక్క స్టెప్ అవుతూ ఉంటే అమ్మో అయిపోతుంది తాళి కట్టేస్తారు, దగ్గరికి అయిపోతుంది, ఇంక మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతారు, ఇలా రకరకాల థాట్స్ నా బ్రెయిన్లో తిరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో ఏవేమో ఆలోచించేదాన్ని. ఇంకొంతసేపే ఉంది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను కదా, పెళ్ళి అయిపోతుంది కదా, ఇదే ఆలోచన నా బ్రెయిన్లో నడిచేది. ఒక్కొక్క శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభం. मम जीवन हेतुना कंठे भद्रामि सुभगे त्वं जीव शरदां शतम्. నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది దారము, నీ మెడను వాలు ఈ మాంగల్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము. ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతరింద్రశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివి నుంచి కలుపుకున్న వేలు చంద్రకిరణాలు కలవరించి కన్ను కమలపూరేకు కన్ను కలిపే చూపు సూర్యకిరణాలు. వెలుతు
చిరునామా ఏదంటే నీ చిరునవ్వేనని చెబుతా, నా గమ్యం ఎక్కడ అంటే నీ పయనాన్నే చూపిస్తా. నీ కలలే నిజమయ్యేలా నువ్వు కలగనడం ఆలస్యమనేలా, నీ వెంటే నేనుంటే బాగుందే చాలా, నీ నీడకు పేరుంటే నాదయ్యేలా, నీతో అడుగేస్తుంటే బాగుందే చాలా, నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా. నీ కన్నుల కలలే తీసి నా కంటికి కాటుక చేసి, నా మనసుకి ప్రాణం పోసి వెన్నెలతో నింపేశావు. అద్దంలా నన్ను దిద్దావు, నా పెదవుల్లో తొలి ముద్దయ్యావు. నీ వెంటే నేనుంటే బాగుంది చాలా, నీ నీడకు పేరుంటే నాదయ్యేలా, నీతో అడుగేస్తుంటే బాగుంది చాలా, నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా. సో ఎలా అనిపించిందండి మీ అందరికీ మా పెళ్లి వీడియో చూసిన తర్వాత? మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్క అమ్మాయికి లైఫ్లో మెమరబుల్ మూమెంట్ ఏదన్నా ఉంది అంటే పెళ్ళి, ఆ తర్వాత తల్లి అవడం. సో ఆ రెండిట్లకి మించిన ఆనందం ఆడదానికి ఇంకేమీ ఉండదు. చాలా 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 మెమరీస్ ఉంటాయి ఆ పెళ్ళి ప్రాసెస్లోని. సో పెళ్ళైన నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం చేపించారు అత్తయ్య వాళ్ళు. ఆ నెక్స్ట్ డే హనుమాన్ చాలీసా, అలా వరుసగా పూజలు ఉన్నాయన్నమాట. సో అలా 5 రోజులు పెళ్ళి అయింది. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది, మా వారికి ఈ వీడియో ద్వారా నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. సో నేను చేసే ప్రతి పనికి నాకు బ్యాక్ బోన్లో ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో హ్యాపీలీ ది 6th ఇయర్ యానివర్సరీ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇలాగే మరెన్నో పెళ్లి రోజులు మనం ఇద్దరం